లక్షలు ఖర్చు పెట్టి ఆస్పత్రి బెడ్పై చేరాలా లేక 1000 రూపాయలతో ప్రాణాన్ని కాపాడుకోవాలా? నిర్ణయం మీదే. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 58 లక్షల మంది కేవలం ముందస్తు జాగ్రత్తలు లేక ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యాధి ముదిరాక ఆస్పత్రుల చుట్టూ తిరగడం కంటే రాకుండా చూసుకోవడమే నిజమైన తెలివితేటలు అని మనం ఎప్పుడు గ్రహిస్తాం చెప్పండి? అభివృద్ధి చెందిన దేశాల ప్రధాన లక్షణం మౌలిక వసతుల రూపకల్పన, అందులోనూ ముఖ్యంగా విద్య, వైద్యం ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండటం. ఆయా దేశాల్లో పుట్టగానే బీమా పాలసీతో మొదలై చనిపోయేంత వరకు వైద్య సౌకర్యం దాదాపు ప్రతి వ్యక్తికి దొరుకుతుంది. కానీ 140 కోట్ల జనాభాతో, అందులోనూ 50% పైగా యువత ఉన్న భారతదేశంలో మాత్రం నాణ్యమైన వైద్య సౌకర్యం ప్రతి వ్యక్తికి లేదన్నది అక్షర సత్యం. 76 వసంతాల స్వతంత్ర భారతదేశంలో ప్రతి సంవత్సరం 5.8 మిలియన్ల భారతీయులు షుగర్ వ్యాధి, క్యాన్సర్, గుండెపోటు అలాగే ఊపిరితిత్తుల వ్యాధులతో మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించే పరిస్థితి ఉంది. వర్ధమాన దేశంగా చెప్పబడుతున్న మన దేశంలో ప్రపంచంలోనే ఆరోగ్యం కోసం అతి తక్కువ ఖర్చు పెట్టే దేశాల జాబితాలో 77వ స్థానంలో ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోలియో ఫ్రీ దేశంగా అవతరించడానికి మనకి 2016వ సంవత్సరం వరకు, అంటే దాదాపు 60 సంవత్సరాల సమయం పట్టింది. నాన్ కమ్యూనికబుల్ వ్యాధులైన బీపీ, షుగర్, క్యాన్సర్, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రతి 1000 మంది జనాభాలో 116 మంది ఉండటం అత్యంత బాధాకరం. మరోవైపు దేశంలో 60% పైగా ఉన్న గ్రామీణ ప్రజలకు సరైన వైద్య సౌకర్యం అందుబాటులో లేదనే చెప్పాలి. పల్లెలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ అక్కడ పనిచేసే వైద్యులు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా కొంతకాలం పనిచేయవలసిన అవసరం కోసం వస్తున్న వారే తప్ప అనుభవజ్ఞులు ఉండటం లేదు. ఫలితంగా ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల మీద ఆధారపడి ఆర్థికంగా నష్టపోవడం తప్పనిసరి అవుతోంది. ప్రభుత్వం బడ్జెట్లో వైద్యం కోసం కేటాయింపులు పెంచకపోవడం, ప్రైవేట్ సెక్టార్ విస్తరించడం ఒకెత్తైతే అంతకంటే ప్రమాదకరమైన విషయం మరొకటి ఉంది. ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలన్న కోరిక ఉంటుంది, కానీ అందుకు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తల పట్ల అవగాహన కొరవడుతోంది. జబ్బు చేసిన తర్వాత ఆసుపత్రులకు పరిగెత్తడమే తప్ప ముందుగానే హెల్త్ చెకప్లు చేయించుకుంటూ వాటి ఆధారంగా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం లేదనేది వాస్తవం. ఇప్పటికీ చాలామందికి ఆసుపత్రికి వెళ్ళటం అనేది అభ్యంతరకరమైన విషయంగా, నామోషీగా భావించడం శోచనీయం. గతంలో 50 సంవత్సరాలు పైబడిన వారికి అనవసరమైన వైద్య పరీక్షలు నేటి జీవనశైలికి వల్ల 30 సంవత్సరాలు దాటిన వారికి కూడా అత్యంత అవసరంగా కనిపిస్తున్నాయి. క్రమంగా తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యాధులు రాకుండా జాగ్రత్త పడటంతో పాటు జన్యుపరంగా లేదా వంశపారంపర్యంగా వచ్చే జబ్బుల పట్ల ముందే మేల్కొనే అవకాశం ఉంటుంది. సంపన్న వర్గాల్లో ఈ సంస్కృతి ఉన్నప్పటికీ దేశ జనాభాలో ఎక్కువ శాతానికి ముందస్తు ఆరోగ్య పరీక్షల ప్రాముఖ్యత తెలియదు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ పాలసీ ప్రకారం యూనివర్సల్ హెల్త్ కేర్ కోసం కొన్ని విధానాలు ప్రకటించినప్పటికీ అవి గ్రామీణ భారత్కు మాత్రం సరిగ్గా అందుబాటులోకి రావటం లేదు. ఇకపై ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం సామాన్యుల తాహతుకు మించిన భారంగా మారింది. ఆర్థికంగా, సామాజికంగా అవకాశం ఉన్న వారిలో కూడా ఒక రకమైన మానసిక భయం ఉంది. పరీక్షలు చేయించుకుంటే ఎక్కడ లేని రోగాలు ఉన్నాయని చెబుతారోనని కొందరు భయపడితే, ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బుల కోసం లేని రోగాలు కట్టి పెడతారనే అనుమానం మరికొందని వెంటాడుతోంది. ఈ అనుమానంలో కొంత నిజం ఉన్నప్పటికీ ఆ సాకుతో వ్యాధులను ముందే నివారించే అవకాశాన్ని కోల్పోవడం మిక్కిలి విచారకరం. శరీరంలో ఎటువంటి రుగ్మతకైనా ప్రథమ దశ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ముందే పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఉదాహరణకు ఏ మోకాల సర్జరీకో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఊహించని గుండె జబ్బు బయటపడితే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఆసుపత్రికి వెళ్ళి మన ఆరోగ్య స్థితి గురించి తెలుసుకోవడం మన శరీరం యొక్క ప్రాథమిక హక్కుగా ప్రతి వ్యక్తి గుర్తించాలి. ప్రజలకు హెల్త్ ఎడ్యుకేషన్ అందించడం ప్రభుత్వాల బాధ్యత అయితే, క్రమబద్ధమైన ఆరోగ్య పరీక్షలను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచడం ఎంతైనా అవసరం. ఎందుకంటే ఎప్పటికీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. వ్యాధి వచ్చాక బాధపడడం కంటే రాకుండా నివారించడమే శ్రేయస్కరం.